అక్షయ తృతీయ అనబడే వైశాఖ శుద్ధ తదియ రోజున కృతయుగం ప్రారంభమైనదని పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున శ్రీ మహావిష్ణువు పరశురామ అవతారాన్ని ధరించాడని పురాణ ప్రతీతి. ఈ రోజున రాహుకాలం వర్జ్యంతో సంబంధం లేకుండా ఏ సమయంలో అయినా ఎటువంటి శుభకార్యాన్నైనా జరుపుకోవచ్చని పురోహితులు చెప్తారు. నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించింది కూడా ఈ రోజేనని పురాణాలు చెప్తున్నాయి. ఇలా అన్ని రకాలుగా ప్రత్యేకమైన రోజు అక్షయ తృతీయ. అసలు అక్షయ తృతీయకు ఈ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు పరశురాముని అవతారం దాల్చిన రోజు కాబట్టి ఈ రోజున ఏమి చేసినా అది అక్షయంగా మిగిలిపోతుందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ రోజుకు అక్షయ తృతీయ అని పేరు వచ్చింది. ఇవాళ చేసే పూజలు పుణ్యకార్యాలకు సంబంధించిన ఫలితం ఎన్ని జన్మలైనా అలాగే ఉంటుంది. అందుకే ఈ రోజున అందరూ తమ శక్తి మేరకు దాన ధర్మాలు చేస్తే మంచిదని, ఈ పుణ్యఫలం జన్మ జన్మలకు తోడు నిలుస్తుందని పురోహితులు చెప్తున్నారు. దాన ధర్మాలు చేసే స్తోమత లేని వారు అపారమైన భక్తితో ఒక నమస్కారం పెట్టినా చాలు. అసలు అక్షయ తృతీయ రోజున ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అక్షయ తృతీయ రోజున ఉదయాన్నే లేచి స్నానాది కార్యాలు ముగించుకొని అక్షింతలను మహావిష్ణువు పాదాలపై ఉంచి పూజ చేయాలి. తర్వాత ఆ బియ్యాన్ని జాగ్రత్తగా ఏరి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. మిగిలిన బియ్యాన్ని దైవ ప్రసాదంగా స్వీకరించాలి. ఈ వ్రతం చేసిన తర్వాత వచ్చే 12 మాసాల్లో ప్రతి శుక్ల తృతీయ నాడు ఉపవాసం చేసి విష్ణుని అర్చిస్తే రాజసూయ యాగం చేసిన ఫలం లభిస్తుంది. అక్షయ తృతీయ నాడు ఏం కొంటే అది రెట్టింపు అవుతుందని చాలా మంది నమ్మకం. అక్షయ తృతీయ శ్రీ మహావిష్ణువుకు మరియు మహాలక్ష్మి అమ్మవారుకు సంబంధించిన పర్వదినం. అందుకే లక్ష్మీ స్వరూపమైన స్వర్ణాన్ని అంటే బంగారాన్ని కొంటారు. అయితే అక్షయ తృతీయ నాడు కొన్ని పనులు చేయకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువుకు శ్రీ మహాలక్ష్మికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఈ రోజున ఎటువంటి పాప కార్యములు గాని చెడు ఆలోచనలు గాని చేయకూడదు. ఈ రోజున చేసిన ఎటువంటి పనైనా దాని ఫలము అక్షయము కాబట్టి పాపకార్యాలు చేస్తే ఆ ఫలితం కూడా జన్మ జన్మలకు వెంటాడుతుందని చెప్తారు. శక్తి కొలది మాత్రమే దానం చెయ్యాలి. ఇబ్బంది పడుతూ శక్తికి మించిన దానం చెయ్యరాదు. ఎవరి మీద కోపం మరియు ద్వేషం చూపరాదు. ఈ నియమాలను మీరు పాటించినట్లయితే మీకు మంచి ఫలితాలు చేకూరుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మీతో పంచుకునే అవకాశం మాకు కల్పించండి. థ్యాంక్ యూ.